ఒక ఆవిడ ఫోన్ చేసి మాట అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. క్వశ్చన్స్ మధ్యలో తను ఎర్త్ బౌండెడ్ సోల్స్ గురించి నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి అని అడిగింది. అడిగితే ఆవిడ ఒక క్వశ్చన్ అడిగారు. మా ఇంట్లో సోల్స్ ఉన్నట్లు అనిపించిందండి అనింది. అవునా అండి? అయితే మీ ఇంట్లో సోల్స్ ఉన్నాయి అంటే ఒకటో రెండో సంథింగ్ ఏమో సోల్ ఉన్నట్టు నాకు అలా అనిపించిందండి అనింది. ఒకవేళ ఇలా సోల్స్ ఉన్నప్పుడు నేనేం చెయ్యాలి అని క్వశ్చన్ చేసింది. ఆ క్షణంలో నాకు ఒకటి అనిపించి అవి కానీ ఉన్నాయి అంటే మీరు ధ్యానంలో కూర్చోండి. మాస్టర్స్, ఇప్పుడు నా ఇంట్లో ఉన్న ఈ సోల్స్ నా ద్వారా బాధించబడ్డవా అని ఒక ప్రశ్న అడగండి. ఇవి నా ద్వారా బాధించబడిన సోల్స్ మా ఇంట్లో ఉన్నాయా? ఇంకొక ప్రశ్న, ఈ సోల్స్ నాకు హెల్ప్ చేయడానికి ఏమన్నా వచ్చినియా? మరి మామూలుగా ప్రపంచంలో సోల్స్ అనేవి సంచరిస్తూ ఉంటాయి. అలాంటివి ఏదైనా నాకు తటస్థపడ్డాయా మా ఇంట్లో ఉండంగా అని ఈ 3 క్వెషన్‌లు అడగండి. ఈ 3 క్వెషన్స్ అడిగినప్పుడు మాస్టర్స్ నుంచి మీకు రిప్లై వస్తది. ఏదైనా ఒక సోల్ మనని బాధ పెడుతూ ఉందంటే, మనము బాధ పెట్టాం కాబట్టే అది బాధ పెడుతుంది. ఓకే. మరి సోల్స్ అన్నింటిని మేము పైకి పంపించేయాలి అని అందరూ అంటే ఈ మధ్య కొంచెం అందరూ అలా అనుకుంటున్నారు కదా! ఇప్పుడు మనం బాధపడుతున్నాము. బాధపడుతున్నప్పుడు మనం క్వెషన్ చేసుకుంటాం. నా బాధకు కారణం ఏంటో చూపించండి. వాళ్ళని నేను క్షమాపణ కోరుకుంటాను అని చెప్పి. అంటే ఇప్పుడు మనము క్వెషన్ చెయ్యగా మన ద్వారా బాధించబడ్డ వాళ్ళని మనకు చూపిస్తారు. చూపించినప్పుడు వాళ్ళని క్షమాపణ కోరుకుంటాం. వాళ్ళెళ్ళిపోతాయి. ఆ సోల్స్ వెళ్తాయి. అది పక్కన పెట్టండి అంతవరకు. కొరవ సోల్స్ కొన్ని వేరే వాళ్ళు దాన్ని బాధ పెట్టటం వల్ల అది ఇక్కడ ఎర్త్ బౌండెడ్‌గా ఉండిపోయుండొచ్చు. వాళ్ళు క్షమాపణ అడిగితేనే కదా! ఆ సోల్ పైకెళ్ళిపోగలదు. ఇప్పుడు మనం బాధించబడ్డ సోలు ఇక్కడే ఎర్త్ బౌండెడ్ అయింది. దాన్ని మనం క్షమాపణ కోరుకున్నాక అది క్షమించి వెళ్ళిపోయింది. అలాగే ఇంకొన్ని సోల్స్ ఉన్నాయి. అవి వేరే వాళ్ళు బాధించడం ద్వారా అవి ఎర్త్ బౌండెడ్ సోల్స్ అయ్యుంటాయి కదా! వాటిని వెళ్ళమంటే అవి ఎలా ఎళ్ళిపోతాయి? అవి వెళ్ళిపోలేవు కదా! అలాగా ఈ సోల్స్ అన్ని రకాలు ఉండుంటాయి. ఒకే రకంగా ఉన్నాయి అని మనం చెప్పలేమనమాట. ఇప్పుడు ఆహ్, నాకు మా ఫ్రెండ్ వాళ్ళ మదరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒక 3 డేస్‌కి నా దగ్గరికి తీసుకొచ్చారు మాస్టర్స్. తీసుకొచ్చి గైడ్ చేయమ్మా అన్నారు. నేను ఆవిడకి గైడ్ చేశాను. ఇప్పుడు మాస్టర్స్ ఏం చెప్తున్నారో అదన్నీ విని మీ పైతలాల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ అటాచ్‌మెంట్స్‌తో ఉండొద్దు. మీరు మళ్ళీ జన్మ తీసుకోవచ్చు అని గైడ్ చేశాను. గైడ్ చేసేంత వరకే నాకు డ్యూటీ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. అంటే కొంత కొన్ని సోల్స్‌ని మాస్టర్స్ పర్టిక్యులర్‌గా మన దగ్గరికి తీసుకొస్తారు. వీళ్ళని గైడ్ చేయండి. మీరు గైడ్ చేస్తే అంటే వాళ్ళకి చెప్తే వినే స్థితిలో ఉంటారు. మన చుట్టాలో, మన ఇంట్లో వాళ్ళో, లేకపోతే మన తెలిసిన స్నేహితులో ఎవరో వాళ్ళని తీసుకొస్తారు. అలాగా మాస్టర్స్ మన దగ్గరికి తీసుకొచ్చిన సోల్స్‌ని మనం గైడ్ చేయటం ఒక రకం. మళ్ళీ ఇంకొక రకం ఏంటి అంటే కొన్ని సోల్స్ అసలు భూమి మీద ఉన్నా కానీ, జ్ఞానం కావాలి అనే కొన్ని తపనతో ఉంటాయి. ఆ జ్ఞానం కావాలి అనుకున్న వాటిని కూడా మాస్టర్స్ తీసుకురావచ్చు. లేకపోతే వాటికే అవి మన దగ్గరికి రావచ్చు. వచ్చి మన దగ్గర ఆ జ్ఞానాన్ని పొంది వెళ్తూ ఉంటాయి. ఇవి కొన్ని రకాలు. మళ్ళా ఒక్కొక్కసారి ఈ సోల్స్ ఇయన్నీ ఎర్త్ బౌండెడ్ సోల్స్ అనే ఫీల్డ్‌లోకి వెళ్ళొద్దు. ఏవైతే ఉన్నాయో అయన్నీ ఎర్త్ బౌండెడ్ సోల్స్ అనే కోణంలో కాకుండా అన్ని రకాలు ఉంటాయి. కొన్ని కొన్ని మన ద్వారా బాధించబడ్డవి, కొన్ని వేరే వాళ్ళ ద్వారా బాధించబడ్డవి, కొన్ని అసలు ఎన్నో జన్మల నుంచి అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాటికి ఆ జ్ఞానం లేక ఉండిపోయి ఉండేవి ఉంటాయి. ఒక్కొక్కసారి మాస్టర్సు తీసుకొచ్చి దీని ద్వారా మీరు గతంలో బాధపడ్డారు కదా! వీళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించండి అని చెప్పినప్పుడు మనం అందించొచ్చు. అంటే మాస్టర్స్ తీసుకురావచ్చు. వాటికే అవే రావచ్చు. అంటే వాటికే అవే వచ్చి జ్ఞానం కావాలనే కోరికతో మన దగ్గరకొచ్చి జ్ఞానాన్ని తీసుకొని వెళ్ళిపోయాయంటే అది కూడా సేవ్ అవుతది. అంతేగాని ప్రతిదీ సేవ అవ్వదు. ఎర్త్ బౌండెడ్ సోల్స్ అన్నింటిని పంపించడం సేవ కాదు.
పర్టిక్యులర్‌గా మన దగ్గరికి జ్ఞానం కోసం వచ్చి, ఆ జ్ఞానాన్ని అందించి వెళ్ళటం అనేది సేవ్ అవుతది. ఎందుకని? మన ద్వారా బాధించబడ్డ సోల్స్ మన క్షమాపణ అడిగితే వెళ్ళినట్టు, వేరే వాళ్ళ ద్వారా బాధించబడ్డ సోల్స్ వాళ్ళు క్షమాపణ అడిగితే ఎళ్తాయి కానీ, ఊరికే ఎందుకెళ్ళిపోతాయి? వాటిని పంపించాలనే ప్రయత్నంలో అవి మన మీద తిరగబడొచ్చు. అందుకని పర్టిక్యులర్‌గా మనకి మనం బాధించబడ్డ సోల్స్ కనిపించినప్పుడు మనము వాళ్ళని క్షమాపణ కోరుకోవాలి. మాస్టర్స్ పర్టిక్యులర్‌గా మన దగ్గరికి తీసుకొచ్చిన వాటికి గైడ్ చేయాలి. కొన్ని సోల్స్ కొంచెం జ్ఞానంతోటి తపన పడుతూ ఉంటాయి. అవి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాటికి గైడ్ చేయాల. ఇలాగా ఎర్త్ బౌండెడ్ సోల్స్ అన్నీ రకరకాలుగా ఉంటుంటాయి. అంతేకాని మొత్తం ఇలాగే ఉంటాయి అనేది రూల్ లేదు. ఓకే. అంటే నాకు తెలిసిన అనుభవంతో చెప్తున్నాను మీకు. ఒక మేడము ఇలాగే నేను ఎర్త్ బౌండెడ్ సోల్స్‌కి చెప్పాలి అని తపన పడతా ఉంది. తను కలలో పత్రిజీ సారు తన్ని ఒక చోటికి తీసుకెళ్లారు. అక్కడ అన్ని ఎర్త్ బౌండెడ్ సోల్సే ఉన్నాయి. అవన్నీ చాలా డిఫరెంట్ కోణాల్లో ఒక రూపం అంతా వికృతంగా ఉంది. సరే ఇప్పుడు గైడ్ చెయ్యి అని జెప్పారు పత్రి సార్. చెప్పాక పత్రి సార్ చెప్పారని గైడ్ చేసింది. గైడ్ చేశాక తను చాలా వీక్ అయిపోయింది హాస్టల్‌గా. అప్పుడు మళ్ళీ పత్రి సారు అమ్మాయిని తీసుకొని వెళ్లి ఒక గుహ చూపించి, ఆ గుహలో కూర్చొని అంటే ఒక ప్లేస్ చూపించి, ఆ ప్లేస్‌లో కూర్చొని సాధన చేసుకో అని చెప్పారు. అంటే అక్కడ ఆ అమ్మాయి ఎంత ఎనర్జీ కోల్పోయింది. అంటే వాటికి చెప్పాలి అనే తపన, తృష్ణ ఉండబట్టి ఒకసారి ప్రాక్టికల్‌గా నువ్వే అనుభవం పొందు అని చెప్పి అక్కడ మాస్టర్స్ తనని తీసుకెళ్ళి కూర్చోబెట్టి అనుభవం పొందే విధంగా చేశారు. ఎందుకని? మనం ఇంక అదే పనిగా నేను ఎర్త్ బౌండెడ్ సోల్స్‌ని గైడ్ చేయాలని లోపలేమో పీక్కుంటుంటాం. అందువల్ల మాస్టర్స్ ఒక ప్రాక్టికల్‌గా వీళ్ళు పొందితే కానీ వీళ్ళకర్థం కాదు. వాళ్ళకర్థం అవ్వాలి అంటే, అనుభవం అవ్వాలి అంటే, అక్కడ ఆ పాయింట్‌లో తనకి ట్రైనింగ్ ఇచ్చారు అనిపించింది. తను తర్వాత వెళ్ళి ఒక చోట కూర్చొని సాధన చేయమని జెప్పారు. అంటే నీకెంత ఎనర్జీ లాస్ అయిందో నువ్వే అర్థం చేసుకో. ఆ అమ్మాయి వీక్ అయిపోతుంది. అందుకని ఏ పని చేయాలో ఆ పని చేస్తే పర్వాలా. మన పని కానప్పుడు వాటిని మనం కదిల్చినప్పుడు మనం శక్తిని కోల్పోతాం. అంటే శక్తిని కోల్పోవాలా, జాగ్రత్తగా కాపాడుకోవాలా అనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. అందుకని ఆ అమ్మాయి ఆ రోజు నుంచి దాని మీద దృష్టి మళ్లించి మామూలుగా సాధన చేసుకుంటూ ఉంది. వాటి గురించి పట్టించుకోవద్దు నేననను. ఓకేనా మాస్టర్స్? కానీ మాస్టర్స్ మన దగ్గరికి తీసుకొచ్చిన సోల్స్‌ని గైడ్ చేద్దాం. మన ద్వారా బాధపడ్డ సోల్స్‌ని గైడ్ చేద్దాం. కొన్ని సోల్స్ కొంచెం తపనతో ఉంటాయి. ఈ జ్ఞానం కోసం వాటి కోసం. వాటికి గైడ్ చేద్దాం. అది మన డ్యూటీ. అన్ని సోల్స్‌ని పట్టుకోవాలి, అన్నీ చెయ్యాలి అని అనుకోవద్దు. కానీ కొన్ని పనులు చేయడానికి వాటికి సంబంధించిన మాస్టర్‌లు హాస్టల్‌గా ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పని అది. మన పని కాదు. ఆ పని చేయటానికి వాళ్ళున్నారు కాబట్టి ఎందుకంటే ఆ పని చేయటం వల్ల శక్తిని కోల్పోతాము. ప్లస్సు ఆ పని, ఆ పని మనది కాదు. దాన్ని చేయటానికి కొంతమంది మాస్టర్స్ నిర్ణయించుంటారు హాస్టల్‌గా. వాళ్ళొచ్చి చూసుకోగలుగుతారు ఆ సోల్స్ గురించి. అందుకని ఈరోజు నుంచి మనము ఏవైనా సోల్స్ గురించి, వేటి గురించి అయినా ఎక్కువ ఆలోచించకుండా, ఈ 3 కేటగరీలో ఉన్న వాటికి గైడ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. అంటే ఎనర్జీని కోల్పోకుండా ఉండాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రతి సోల్‌ని కదిలించకూడదు. దాని పని దాన్ని జేసుకోనియండి. దాని పని దానిది. మాస్టర్స్ చూసుకుంటుంటారు. దానికి సంబంధించిన మాస్టర్స్. మన పని ఉన్నప్పుడు మాస్టర్స్ మనల్ని పిలుస్తారు. ఓకేనా మాస్టర్స్? ఇది ఎర్త్ బౌండెడ్ సోల్స్ గురించి నాకు అవగాహనైన అంతవరకు చెప్పాను. రికార్డింగ్ ఆఫ్ మేడం ఇది మరి వీరు